పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ర్యాలీ అంబేద్కర్ విగ్రహం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు జరిగింది. డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులు డాక్టర్, నర్సులుగా అవ్వలేరు, అధిక ఫీజులు కట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండటం ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్య విద్య అందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు, ఐరల, తవరంపల్లి, బంగారుపాలెం, యాదమరి మండల కన్వీనర్లు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. నన్ను ఊగించొద్దండి, నన్ను కదిలేదండి. మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఈరోజు పూతలపట్టు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రైవేటీకరణ అనేది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ప్రజలకి వైద్యము ప్రభుత్వ బాధ్యత. ఈరోజు పేద ప్రజలు వారి యొక్క బిడ్డలు చదువుకోవాలంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అయితే ఉచితంగా చదువుకోవచ్చు. కానీ ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమయంలో ఆయన పరిపాలనలో సాధించినటువంటి 17 మెడికల్ కాలేజీలను దాదాపు 12 మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రైవేటీకరణకి చేయడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ప్రజల పక్షాన మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది.